శ్రీకాళహస్తి వెనకనున్న రహస్యం మీకు తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదు అని ఒక సాలెపురుగు రాత్రంతా కష్టపడి శివలింగం చుట్టూ గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిచేసి తన నాగమణితో ఆ శివలింగానికి పూజించి వెళ్లిపోయేది. మరికొద్ది సేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లు పోసి శుభ్రపరిచి పుష్పాలతో ఆ శివలింగానికి పూజించేది. కానీ అలా రోజూ జరగడంతో సాలెపురుగు నాగుపాముతో రోజు నువ్వు పెట్టే నాగమణులను ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. అదే సమయంలో ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణులను తీయడంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది. ఆ ఏనుగు వెంటనే తన తలను పక్కనే ఉన్న పెద్ద రాతి బండకు కొట్టుకుంటుంది. దాంతో ఆ రాతి బండ మీద ఉన్న సాలెపురుగు, తొండంలో దూరిన పాము, ఏనుగు మూడు ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ మూడింటిని శివుడిలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురి పేర్లు పెడతాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళి అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఫ్రెండ్స్